జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ను అఫిక్యూస్ మాలిక్యులర్ క్లౌడ్ వైపు మళ్లించారు. అక్కడి ప్రోటోస్టార్ చుట్టూ అల్ట్రావయోలెట్ రేడియేషన్ గుర్తించారు. సాధారణంగా ప్రోటోస్టార్ చాలా చిన్న వయసులో ఉండి చల్లగా ఉంటాయి కాబట్టి యూవీ వెలువరించడం ఆశ్చర్యకరంగా అనిపించింది. ఎందుకు ఆశ్చర్యం అంటే సాధారణంగా యంగ్ స్టార్ చల్లగా ఉండి డస్ట్తో కప్పబడి ఉంటాయి. అందువల్ల యూవీ రేడియేషన్ ఉత్పత్తి చేయలేవు. యూవీ సాధారణంగా మ్యాసివ్ స్టార్స్ లేదా సూపర్నోవా వంటి బాహ్య మూలాల వల్ల వస్తుంది. కానీ ఇక్కడ రేడియేషన్ ప్రోటోస్టార్ లోపల నుంచే వస్తుంది. ఇది స్టార్ ఫార్మేషన్ మోడల్స్ ను సవాల్ చేస్తుంది. యూవీ రేడియేషన్ అక్రియేషన్ షాక్స్ వల్ల రావచ్చు. ప్రోటోస్టార్ లోకి గ్యాస్ పడినప్పుడు ఎనర్జిటిక్ కొలిజన్స్ జరిగి యూవీ వెలువరించవచ్చు. మరో అవకాశం ఏమిటంటే మ్యాగ్నెటిక్ యాక్టివిటీ ప్రోటోస్టార్ లోకి ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండి హై ఎనర్జీ ఎమిషన్ ఇవ్వచ్చు. యూవీ రేడియేషన్ చుట్టూ ఉన్న గ్యాస్ మరియు డస్ట్ కెమిస్ట్రీని మారుస్తుంది. దీనివల్ల ప్లానటరీ సిస్టమ్ లో వాటర్ మరియు ఆర్గానిక్ మాలిక్యూల్స్ పంపిణీ మార్చవచ్చు. అంటే భవిష్యత్తులో హ్యాబిటబిలిటీపై ప్రభావం చూపవచ్చు. అఫియుకస్ మాలిక్యులర్ క్లౌడ్ చాలా కాలంగా అధ్యయనం చేయబడుతుంది. ఇప్పుడు జేడబ్ల్యూఎస్సి తన అడ్వాన్స్ ఇన్స్ట్రుమెంట్స్ తో ఫెయింట్ సిగ్నల్ కూడా గుర్తిస్తుంది. దీనివల్ల స్టార్ ఫార్మేషన్ మరియు ప్లానటరీ ఎవల్యూషన్ పై కొత్త అవగాహన వస్తుంది. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ యంగ్ ప్రోటోస్టార్ చుట్టూ ఉన్న అన్ఎక్స్పెక్టెడ్ అల్ట్రావైలెట్ రేడియేషన్ గుర్తించింది. ఇది స్టెల్లార్ ఎవల్యూషన్ ప్రారంభ దశలో కొత్త ఫిజిక్స్ ఉందని సూచిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని సైన్స్ వీడియోస్ కోసం మార్గదర్శి తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.